హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయస్, ఈ వీడియో అయితే నేను ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నాను అనమాట. నేను ఓన్గా డిజైన్ చేసుకున్న అవుట్ఫిట్స్ చూపించాలి అనుకుంటూ ఉన్నాను, నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అన్ని. సో రైట్ నో నా దగ్గర హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తానమాట. ఇంకెప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో సపరేట్గా షేర్ చేసుకుంటాను. సో రైట్ నో నా దగ్గర ఏమో ఒక 7 అవుట్ఫిట్స్ ఏమో ఉన్నాయి. అన్ని లాంగ్ ఫ్రాక్స్, లైక్ ట్రెడిషనల్, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్కి, ఇంట్లో ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నా వాటికంతా కూడా మనం ఈ అవుట్ఫిట్స్ వేసుకుంటే చాలా సింపుల్గా క్లాసీగా ఉంటాము. మనకు అంతే కదా, హెవీగా వేసుకొని అవి గుచ్చుకుంటా కంఫర్టబుల్గా లేకుండా ఒక్కసారి వేసేసుకొని మళ్ళీ దాన్ని ఎప్పుడు వేసుకోవాలో తెలియకుండా అలాగా నేను చాలా ఫేస్ చేశాను అనమాట. సో దాంతో వచ్చిన ఐడియానే ఇవన్నీ. సో అలా కాకుండా అలాంటి చాలా డ్రెస్సెస్ నా దగ్గర ఉండిపోయాయి. లైక్ హెవీగా ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకొని అకేషన్కి వేసేసుకొని మళ్ళీ దాని తర్వాత వాటిని అట్లే మూల పెట్టేయడం ఆ వార్డ్రోబ్లో. సో అందుకని చెప్పి ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో మనకు నచ్చినవి ఎందుకు మనమే ఓన్గా డిజైన్ చేసుకోకూడదు అన్న థాట్తో నేనైతే కొన్ని డిజైన్ చేసుకున్నాను ఈవెంట్స్కి, బర్త్డేస్కి, ఫెస్టివల్స్కి, అలాంటి వాటికి. సో నాకైతే గుర్తున్న ఏ ఈవెంట్కి కానీ బర్త్డేకి అనుకొని నేను తీసుకున్నవన్నీ. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మాట్లాడితే అసలు టైం వేస్ట్ చేయను, ఒక్కొక్కటి చూపిస్తా, నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ కూడా. సో మీకు ఎవరికైనా అవుట్ఫిట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ అయితే యాడ్ చేస్తానమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆ పేజ్ని రీచ్ అవుట్ అయ్యారు అనుకుంటే నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఛానల్ ఇంకా చాలా మంచిగా గ్రో అవుతుంది. మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మీరు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఫస్ట్ అయితే అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఇది నా ఫేవరెట్ కలర్ కాదు, బట్ ఈ కలర్ చూస్తే నాకు వేసేసుకోవాలి అనిపిస్తుంది. జస్ట్ మీకు ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను కదా, ఎంత మంచిగా కనిపిస్తాం చూడండి. ఎవరికైనా ఈ కలర్ సెట్ అయిపోతుంది. సో ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చి ఆలియా కట్ మోడల్లో చేయించాను అనమాట. సో పైన అయితే నేను రాసిల్ తీసుకున్నాను, కింద జార్జెట్ తీసుకున్నాను. సో 2 డై చేయించాను. ఇది మనం వర్క్ కాకుండా ప్లెయిన్ డ్రెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకేదైనా కలర్ డై చేయించుకోవచ్చు అనమాట. అలాంటి టిప్స్ కూడా నేను మీకు వీడియోస్లో ఇస్తూ ఉంటాను, అప్కమింగ్లో కూడా ఇలాగా మంచి ఐడియాస్ కూడా. సో రైట్ నౌ అయితే ఇప్పుడు ఈ డ్రెస్కి వర్క్ డీటెయిల్ చెప్తాను. సో ఇదైతే చిన్న ఫ్లవర్స్ వేపించాను అనమాట, హ్యాండ్స్ అంతా. ఇది ఎల్బో హ్యాండ్స్ అండ్ కింద ఎడ్జెస్లో స్కాలోప్ ఇచ్చేసి ఈ వర్క్ వచ్చేసి స్ప్రింగ్ వర్క్, బీట్స్, జర్దోసి అలా ఉందన్నమాట. సో వర్క్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. వీనెక్ వచ్చేసింది. సో బ్యాక్ వచ్చేసి హైనెక్ వస్తుంది. ఇలాగ క్లోజర్ హైనెక్ వచ్చి డీప్ వీ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ పైన రా సిల్క్, కింద జార్జెట్, చిన్న ప్లీట్స్ చేపించారనమాట హ్యాండ్స్కి అంతా కూడా. ఇది చూసారు కదా ఎంత లేయర్ వచ్చి ఉంటుందో, చాలా లేయర్ వచ్చి ఉంటుంది. నేను దేనికి క్యాన్ వేసుకోను గాయస్. ఒకసారి క్యాన్ మనం డిజైన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ క్యానే మనం దేనికైనా కూడా వేసుకోవాలి. ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా మనం ఆ క్యాన్ వేసుకున్నాం అనుకోండి, హెవీగా కనిపిస్తుంది కింద ఫ్లేర్ అనేది. బట్ నేనైతే ఎక్కువ ఫ్లేర్తోనే కుట్టించుకుంటాను కాబట్టి జనరల్గా క్యాన్ అయితే యూజ్ చేయను. బట్ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు క్యాన్ వేసుకుంటే మంచిగా కనిపిస్తాం. సో ఈ అవుట్ఫిట్ అయితే ఎవరికైనా బాగుంటుంది. సో నెక్ అంతా కూడా స్కాలప్ చేపించేసాను. ఆ పర్పుల్ మీద గోల్డ్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి గోల్డ్తో మొత్తం హైలైట్ చేపించేసాను అనమాట. ఇలాగ వీనెక్ వచ్చేసి కింద డబల్ వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ ఆలియా కట్ మోడల్ కాబట్టి సేమ్ అలాగే డిజైన్ కూడా చేపించాను. సో ప్రతి అవుట్ఫిట్కి నేనైతే ఇక్కడ మీకు వీడియో కానీ పిక్చర్ కానీ యాడ్ చేస్తాను, అవుట్ఫిట్ ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది. కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి నేను డిజైన్ చేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా కూడా నాకు కూడా ఒక కొత్త డ్రెస్ అయితే ఉండాలి. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. ఇంట్లో మా తమ్ముడు బర్త్డే అయినప్పుడు నాకు కూడా కొత్త డ్రెస్ ఉండాలి అని చెప్పి. ఎంతమంది ఫ్యామిలీస్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని తెలుసుకుంటాను. అండ్ గైస్, నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కలంకారీ, ఇంకా స్టిల్ ట్రెండింగ్లోనే ఉంది. నాకు తెలిసి ఇది ట్రెండింగ్లోనే ఉంటుంది అనుకుంటా, ఎప్పటికీ చేంజ్ అయితే అవ్వదు. కలంకారీతో అయితే మనకి కంపల్సరీ మన వార్డ్రోబ్లో ఒక అవుట్ఫిట్ అయితే ఉండాలి. సో నా దగ్గర అయితే కలంకారీలో చాలానే ఉన్నాయి. సో ఎప్పుడైనా
మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సపరేట్గా కలంకారీ కలెక్షన్ అంతా కూడా నేను వీడియో షేర్ చేస్తాను అనమాట. ఒక సపరేట్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బట్ రైట్ నౌ అయితే కలంకారీలో నా దగ్గర లాంగ్ ఫ్రాక్ ఉంది. సో ఇదైతే నేను ఫ్యాబ్రిక్ 80 మీటర్స్ తీసుకున్నాను అనమాట. 80 మీటర్స్ నేను తీసుకున్నది బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్. సో మొత్తం హైలైట్ చేపించేసాను. మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది కదా, ఇలాగ పర్ల్స్, సీక్వెన్స్, బీడ్స్ మొత్తం ఇట్లా వర్క్ అంతా హైలైట్ చేయించేసాను అనమాట. చాలా గ్రాండ్గా చేయించాను వర్క్ అయితే. హ్యాండ్స్కి మాత్రం కొంచెం ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ ఉంటుంది కదా, బుట్ట హ్యాండ్స్ పెట్టించేసాను అనమాట. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. సో ఇలాగ బుట్ట హ్యాండ్స్ పెట్టించేసి ఎల్బో హ్యాండ్స్ అయితే చేయించాను. సో ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ ఉంటుంది దీనికి. అండ్ బ్యాక్ అంతా ఎవరు చూడరు కాబట్టి ఊరికేనే మనకి వేస్ట్ ఆఫ్ మనీ బ్యాక్ అంతా కూడా వర్క్ చేపిస్తే. సో బ్యాక్ అయితే నేను ప్లెయిన్గానే ఉంచేసాను. బట్ ఫ్రంట్ ఓవరాల్గా వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. ఈ కలర్కి ఎల్లో ఉంది, ఫ్లవర్స్, స్కై బ్లూ ఉంది, రెడ్ ఉంది. నాకెందుకో దీనికి రెడ్ బాగుంటుంది అనిపించింది. సో నేను రెడ్ 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. సో ఫ్లేర్ చూడండి. కింద నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చి ఉప్పాడ సిల్క్ అనమాట. ఉప్పాడ సిల్క్ చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా ఫాలింగ్ ఉంటుంది అనమాట. మనం ఎలా డిజైన్ చేస్తే అలా ఉంటుంది. సో వీటి మీద మనం వర్క్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పాడ సిల్క్ తీసుకున్నాను. సో ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ చేయించాను. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట పిక్చర్, వీడియో ఎలా ఉంది అనేది. సో ఇది కూడా నా ఫేవరెట్ అవుట్ఫిట్టే. ఇది నేను ఎప్పుడు దివాళీకి డిజైన్ చేయించుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అంతా ఏం డిజైన్స్ చేసుకోలేదు. అంటే మా డాడీ దూరం అయ్యారు కదా. సో నేను ఫెస్టివల్స్ కాదు కదా, ఈవెన్ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు అనమాట. ఆ మైండ్లోనే అట్లనే ఉన్నాము లాస్ట్ ఇయర్ అంతా. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అంతా ఏ అవుట్ఫిట్స్ న్యూగా డిజైన్ చేసుకోలేదు. దానికి ముందు మాత్రమే చూపిస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదా అవుట్ఫిట్ అయితే మెహందీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మెహందీ ఈవెంట్స్కి, ఎందుకంటే గ్రీన్ వచ్చింది కాబట్టి అలాగ మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తున్నది కూడా ట్రెండింగ్లోనే ఉండే అవుట్ఫిట్ బాందిని అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను తీసుకుంది ప్యూర్ బాందిని ఫ్యాబ్రిక్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాం ఇది వేసుకుంటే. సో దీనికైతే నేను దుప్పటా అలాంటివన్నీ ఏం పేరప్ చేయదనమాట. జస్ట్ ఒక లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకుంటాను. సో ఇలాంటివి అయితే మనం ఇంట్లో ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నప్పుడు మనం క్యాజువల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ అవుట్ఫిట్ అయితే. సో ఇది కూడా అంతే, ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చి ఉంటుంది, బ్యాక్ డీప్ వచ్చి రౌండ్ నెక్ వచ్చి ఉంటుంది. సో ఇదైతే నేను వితౌట్ లైనింగ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసుకున్నాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసుకొని ఇక్కడ ఇలాగా పెట్టించేసుకున్నాను. హుక్ టైప్ పెట్టించేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ కూడా మనకి సమ్మర్కి చాలా బాగుంటుంది. హెవీగా వేసుకోకుండా సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి. సో నేను తీసుకునేది వచ్చి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా అనార్కలి మోడలే వచ్చి ఉంటుంది. సో అన్నిటికీ నేను మంచిగా ఫ్లేర్ పెట్టిస్తాను అనమాట. బికాజ్ మనకు ఫ్లేర్ మంచిగా ఉంటే అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది అని. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా లాంగ్ అనార్కలి డ్రెస్సే, మొత్తం జార్జెట్లో చేపించాను అనమాట. ఇది కొంచెం యాంకిల్ పైకి వస్తుంది. సో ఇది కూడా కొంచెం బ్రాడ్ వీనెక్ పెట్టించి అండ్ ఫ్రంట్ ఇలా బాల్స్ పెట్టించాను అనమాట. ఇది కూడా ఫుల్ హ్యాండ్సే, సేమ్ ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇలా హుక్ టైప్ వస్తుంది. సో హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండానే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ కూడా అలాగే బ్రాడ్ వీనెక్ వస్తుంది. అండ్ ఇదైతే ఫ్లేర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక బ్లాక్ అవుట్ఫిట్ అయితే మన వార్డ్రోబ్లో కంపల్సరీ ఉండాల్సిందే. చాలా బాగుంటుంది బ్లాక్ ఎవరికైనా కూడా. ఇలాంటి బ్లాక్ అవుట్ఫిట్ మన దగ్గర ఉంది అంటే మనం దుప్పటా ఏదైనా పేరప్ చేయొచ్చు అనమాట. సో నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఇలాంటి దుప్పటాస్ వచ్చాయన్నమాట. బట్ ఇప్పుడైతే ఇలాంటి శారీస్ చాలానే చూస్తున్నాము. ఇది 1 year బ్యాక్ తీసుకున్నప్పుడు ఇలాంటి దుప్పటాసే ఫస్ట్ వచ్చినాయన్నమాట బయటకి. సో ఇలాంటి పెన్ కలంకారీ, ఇది ఒరిజినల్ ప్యూర్ పెన్ కలంకారీ దుప్పటా అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసింది. జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే డ్రా చేసి ఉంటారు ఈ దుప్పటాది. సో ఇదైతే దేవుడి థీమ్ వచ్చిన దుప్పటా. సో చాలా బాగుంటుంది దుప్పటా. 2.5 మీటర్స్, చాలా పెద్దదిగా ఉంటుంది దుప్పటా అయితే. నేను ఇక్కడ యాడ్ చేస్తాను కదా, సో చూడండి ఒకసారి. ఓవరాల్ అవుట్ఫిట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ నేమ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ
ఇది చాలా బాగుంటుందన్నమాట యాక్చువల్లీ వేసుకుంటే. నేను ఇది ఏదో ఈవెంట్ అప్పుడు వేసుకున్నాను, కానీ ఆ టైంలో నాకు పిక్స్ తీసుకోవాలి, ఏదైనా రీల్ చేసుకోవాలి అన్న థాట్ అయితే రాలేదన్నమాట. చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఏదైనా మనము బ్రైడ్ మేడ్స్ వెడ్డింగ్కి సింపుల్గా డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి, రిసెప్షన్స్కి వాటికి ఇది పర్ఫెక్ట్ అవుట్ఫిట్. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట లైటింగ్కి, బికాస్ దీంట్లో అంతా జరీ ఉంది, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ. సో చాలా షైనింగ్గా ఉంటుంది, ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. సో ఇదైతే అసలు నాకు ప్లాన్ లేదనమాట ఇలా అనార్కలి చేసుకోవాలి అని చెప్పి. మా ఫ్రెండ్ వాసంతి బిగ్ బాస్కి నేను డిజైన్ చేశాను అనమాట ఒక అవుట్ఫిట్. అది ఇక్కడ యాడ్ చేస్తాను స్క్రీన్లో. సో దానికి మిగిలిన ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ ఏదో మిగిలింటే దాన్ని ఇంకా ఏం చేయలేం కాబట్టి ఆ 4 మీటర్స్ని నేనైతే ఇలా డ్రెస్గా డిజైన్ చేసేసుకున్నాను. సో ఇది కూడా అంతే, ఫ్రంట్ యూనెక్ వచ్చి ఉంటుంది, బ్యాక్ యూనెక్ వచ్చి ఉంటుంది. హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ చేయించాను అనమాట. ఇలాగా ఫుల్ హ్యాండ్స్ వచ్చి కింద చూడి టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. సో ఇది కైండ్ ఆఫ్ బీచ్ టోన్ ఉండే కలర్, గోల్డ్ కలర్ అని కూడా చెప్పచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఈ అవుట్ఫిట్ అయితే. సో దీనికి నేను దుప్పటా వేసుకోకూడదు అనుకున్నాను, బట్ నార్సింగ్కి వెళ్ళాను అనమాట. నార్సింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో ఈ దుప్పటాస్ అక్కడ ఉన్నాయి. సో దుప్పటాస్ మీద గోల్డ్ కూడా వచ్చింది కదా. దీనికైతే పిక్చర్ లేదు, బట్ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఫుల్గా. సో ఇది కూడా అంతే, చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చి ఉంటాయి. సో ఇలా ఫ్లేర్ వచ్చి ఉంటుంది. సో ఇది మొత్తం ఒకే కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. ఇలాంటిది నేను ఒకటి వెస్ట్రన్లో కూడా డిజైన్ చేసుకున్నాను అనమాట, ఫ్రాక్ లేయర్స్గా, బట్ వేరే కలర్. అది కూడా నేను ఇంత ట్రై చేయలేదు, జస్ట్ డిజైన్ చేసి పెట్టానమాట. ఫ్యాబ్రిక్ అలా ఉంది అని చెప్పి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను మీకు షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అండ్ గైస్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి, గైస్ ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ కాదు, అంటే పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది కూడా ఉప్పాడ పట్టునే. ఉప్పాడ పట్టులో వేరే కలర్ తీసుకున్నాను. అనార్కలి లాంగ్ ఫ్రాకే అనమాట. ఫ్రంట్ అంతా ఇలా వర్క్ చేయించాను. సో ఇందులో అయితే మనకి మొత్తం ఓవరాల్ స్ప్రింగ్ వర్క్ ఉంది, అండ్ జర్దోసి ఉంది, బీట్స్ ఉంది. సో అలాగా ఇది కూడా మల్టీ వర్క్ వచ్చింది. సో అలా ఆల్ మిక్స్ ఉంటుంది అనమాట వర్క్ అంతా కూడా. సో ఇది కూడా హ్యాండ్స్కి సింపుల్గా చేపించేసాను అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ వేపించేసాను జర్దోసీలో. ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇది. సో ఎడ్జెస్లో ఇలా హైలైట్ చేపించేసాను అనమాట, జస్ట్ ఒక లైన్ లాగా డ్రా చేపించేసి. అండ్ ఓవరాల్గా హ్యాండ్స్ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ మోటిఫ్ అయితే పెట్టించేసాను. సో ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది, అండ్ బ్యాక్ ప్లెయిన్గానే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్. సో ఇది కూడా అన్నారు కదండి, ఫ్లేర్ అంతా కూడా చాలా మంచిగా వచ్చి ఉంటుంది. సో దీనికి కూడా నేను ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను మీ అందరి కోసం. అవుట్ఫిట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ లాంగ్ ఫ్రాక్ కాదు, బట్ ఇది ఒక్కటే ఉంది కదా, ఇది కూడా మీకు చూపించేద్దాము ఈ వీడియోలో అని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఒక టాప్ అండ్ బాటమ్ కోట్ సెట్ లాగా అనుకోండి. సో ఇదైతే నేను నార్సింగ్లో తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్, బాటమ్, టాప్ అవంతా కూడా. ఇది ఓవరాల్ అవుట్ఫిట్. టాప్ అంతా కూడా స్కాలప్ వచ్చేసి ఉంటుంది. బ్యాక్ చూడండి, బ్యాక్ అంతా కూడా స్కాలప్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఫ్రంట్ వీనెక్ పెట్టించాను, కొంచెం బ్రాడ్ వీనెక్ లాగా. సో ఇది కూడా స్కాలప్ వచ్చేసి ఉంటుంది. హ్యాండ్స్ కూడా స్కాలప్ వచ్చిందనమాట. అండ్ ఇందులో మీకు ఇచ్చే టిప్ ఏంటి అనుకుంటే, సో మీరు ఎవరైనా ఫ్రంట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ హుక్స్ మీకు కనిపించదనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను కదా అవుట్ఫిట్కి, ఇది యాక్చువల్లీ లోపల హుక్స్ ఉంది, బట్ మీకు హుక్స్ కనిపించదనమాట. అలా డిజైన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సో ఇలా లోపలికి హుక్స్ పెట్టేసుకొని, సో ఇలా ఉంటుంది. కొంచెం డిజైనర్ లుక్ ఉండాలి అనుకుంటే ఇలాంటి టిప్ ఫాలో అవ్వండి మీరు. సో ఫ్రంట్ హుక్స్ పెట్టేసుకొని దాని మీద ఇలాగా డిజైన్ వచ్చేటట్టు మీరు కవర్ చేసేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రంట్ హుక్స్ ఉంది, బట్ మీకు కనిపించదు అనమాట. అలాగా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు, ఎప్పుడైనా ఇలాంటి అవుట్ఫిట్ డిజైన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు. టాప్ అంతా లైక్ గ్రాండ్గా వచ్చింది కాబట్టి నేనైతే దీనికి చినాన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైక్ ఫ్లేర్ వైడ్ లెంత్ పలౌస్ అలా గుట్టించేసాను అనమాట. అంటే ఓవరాల్ చూడడానికి స్కర్ట్ లుక్ ఉంటుంది, అంత లూజ్గా ఉంటుంది, బట్ లుక్ వైజ్ స్కర్ట్ లాగా కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా అయితే పలాజో అది. సో ఇలాగా వైట్ పలాజో చెప్పించేసాను. ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే కొంచెం స్కర్ట్ లుక్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా ఫుల్ వైడ్ లెంత్ పలాజో లాగా ఉంటుంది. కింద కూడా ఫ్యూజన్ చేపించి స్కాలప్ చేపించేసారనమాట. బికాస్ స్టిఫ్గా ఉంటేనే మనకి మంచిగా కనిపిస్తుంది. లోపల ఫ్యూజన్ చేయకుండా ఉన్నామనుకోండి, స్కాలప్ చేపించినా వేస్టే అనమాట. అప్పుడు ఇలాగా ముడుచుకోవడము, ఇట్లాగా పైకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. ఎప్పుడు కానీ మీరు ఇలా స్కాలప్ చేపించేటప్పుడు కింద ఫ్యూజన్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట.
చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. కింద అలా చేపించారనమాట. కింద ప్లెయిన్గా వచ్చి పైన డిజైన్ వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మా హస్బెండ్ సైడ్ వెడ్డింగ్ ఉంటే ఆ వెడ్డింగ్కి నేను అది సంగీత్కి సింపుల్గా ఉండాలి, ఎగరడానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది కదా అని చెప్పి వేసుకున్నాను. చూసారు కదా అవుట్ఫిట్స్ అన్ని నేను ఇక్కడ ఉండే కలెక్షన్ అంతా మీకు చూపించాను. మీకు ఎలా అనిపించింది అండ్ మీకే అవుట్ఫిట్స్ నచ్చాయి అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మన కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే లైక్ ఇంకా నా దగ్గర బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ ఉన్నాయి, అంటే బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నవి అండ్ ఆల్సో లెహంగాస్ ఓన్గా డిజైన్ చేసుకున్నవి, అలాంటివన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ ఎప్పుడైనా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.